చంద్రబాబు సార్ లేదా సిలిండర్లు 3 వస్తున్నాయా? గ్యాస్ సిలిండర్లు అన్ని మంచి జరుగుతుంది ಓಕೆ ಅನ್ನದಾತ ಸುಖೀಭಾವ ಏನು ಬರ್ತದೆ ನೋಡಿ ಮಿತಾಡ 5 ವರ್ಷ ಬಂದಿಲ್ಲ ಎಂತమంది ఉన్నారు అందరు రావాలంటే లాంగ్లో రావాలి జాబ్ ఎవరికి ఏం ఉద్యోగం చేస్తాడు? పెట్టాలి కదా అంటే మాట్లాడాలి ప్రశాంత్ ఓకే కాలేజీ ఎవరు తెచ్చిండేది నేనే కదా. వచ్చేసినారు ఫ్రంట్ బా ఎల్లోది అవునా? అన్నా రండి అన్నా రండి అలా ఈసారి అప్లై చేస్తే 13 వాడు గట్టిగా మాట్లాడాడు అప్పుడు ఎందుకు మాట్లాడాడు ఎక్కడున్నాయి పెట్టుకోండి చిన్న
ఇది వెరిఫై చేయిద్దాం. హౌసింగ్లో వెరిఫై చేయండి. ఆ పేరు ఇచ్చినట్టు లేకపోతే నుంచి ప్రజలు ఆశించేది మొట్టమొదటి కోరిక ప్రశాంతమైన జీవనం. అది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, సంఘ విద్రోహక శక్తుల చర్యలకు తావే లేకుండా ఎవరి జీవనాన్ని వాళ్ళు ప్రశాంతంగా గడుపుకోవడానికి, ఎవరి వ్యాపారాలు వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏడాది కిందట మేము ప్రారంభం చేశాం. అది కొనసాగుతూ ఉంటుంది. గతంలో 2014-19 మధ్యకాలంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రాయదుర్గం ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను, రైతులను తీవ్రంగా వేధించింది. ఎక్కడ పడితే అక్కడ అక్రమ వసూళ్లు చేయడం, స్థలాలు ఆక్రమించుకోవడం. వైసీపీ నాయకులైతే అధికారులు ఇప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటే కుప్పలు తెప్పలుగా నకిలీ పట్టాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు 20 నుంచి 50 వరకు నకిలీ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలకు వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అంటే పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని పేదల బలహీనతలను సొమ్ము చేసుకుంది వైసీపీ పార్టీ. ఈరోజు ప్రజలు ఒక మంచి వాతావరణంలో సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అందుకుంటా ఉన్నారు. అభివృద్ధి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. గతంలో 14-19 మధ్యకాలంలో చూశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా. రాయదుర్గంలో 2014 ముందు తర్వాత అనే విధంగా అభివృద్ధిని పరిచయం చేశాం ఈ ప్రాంతానికి. ఇప్పుడు కూడా పెన్షన్లను పెంచాం. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక రకమైన సహాయం అందుతూ ఉంటే ఆ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతాభావంతో మరి చెప్తా ఉన్నారు. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఒక మంచి పరిపాలనలో మేము కూడా భాగస్వాములు అవుతున్నందుకు మేము ఎంతగానో ఆనందపడతా ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ప్రజలు ఇచ్చిన ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాం.